ఏమి ఇదంతా పెండింగ్ పెట్టావు? అసలు హ్యాండ్ రైటింగ్ ఏంది ఇంత వరస్ట్గా ఉంది? అమ్మ దగ్గర తీసుకోవాలనే పోయేప్పుడు త్వరగా పోయేప్పుడు విడిచిపెట్టింది. విడిచిపెడితే నీకు నీట్గా రాసేకొచ్చు కదా, ఎందుకు ఇంత గలీజ్గా రాసావు? అసలు ఇక్కడైతే అంత పెండింగ్ పెట్టావు, ఇటువైపు పెండింగ్ పెట్టావు, ఎందుకు ఇంత గలీజ్గా రాసావు? మా అమ్మ త్వరగా వాళ్ళప్పుడు గలీజ్ వచ్చినాయి. గలీజ్ వచ్చినాయి? నీకు రాదా రాసేకి? ఎందుకు రాదు? ఇప్పుడు స్కూల్లో వచ్చింది. స్కూల్లో వస్తే నోట్బుక్లో రాయడానికి ఎందుకు రావట్లేదు? హోంవర్క్ ఇంటికైతే రాలే. ఎందుకు రాలేదు? ఏమో రాలేదా? వేయనా బెల్ట్తో? వేసానా దెబ్బలు 2? వేసినా సరే ఇప్పుడు ఒకటే. ఎప్పుడు కొట్టాను నిన్ను? కొట్టినావులే. నేను కొట్టాను నిన్ను? ఎందుకు కొట్టా? కొట్టావులే. అదే ఎందుకు కొట్టాను? రాయలేదని. ఎందుకు రాయలేదు? అమ్మ తోటగా వేసి పెట్టింది. అంటే మా అమ్మ తోటకు పోయింది, నేను సరిగా రాయలేదు. నువ్వా రాసేది మీ అమ్మనా? నేనే రాసిన. రాసింటే తోటకి వెళ్ళిపోయింది. తోటకి వెళ్ళిపోయింటే వర్షంగా రాయలే. ఈరోజు నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు కదా స్లేట్లో నీట్గా. మళ్ళీ నేను నెక్స్ట్ బుక్లో రాయిస్తాను, నీట్గా రాసుకొని రావాలి రేపు, ఓకేనా? మళ్ళీ తోట దగ్గరికి పోయింది, మా అమ్మ లేదు, నేను గలీజ్గా రాశాను అంటావా? బాగా రాస్తావా? ఇదే టుడే లాస్ట్ ఛాన్స్, రేపటి నుంచి బాగా రాసుకొని రావాలి, ఓకే?